కోదాడ పురపాలక సంఘాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అధికారులు అభివృద్ధిలో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలని సూచించారు. కోదాడ మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 19.60 కోట్ల వ్యయంతో పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి. ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే పద్మావతి ద్వారా తన దృష్టికి తేవాలన్నారు. జాతీయ రహదారిపై ఉన్న కోదాడ విద్య, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తామిద్దరం కట్టుబడి ఉన్నామన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల మాట్లాడుతూ కోదాడ మున్సిపాలిటీకి అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పాలకవర్గం ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్ను ఘనంగా సన్మానించారు. వారితో పాటు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఆర్డీఓ, మాజీ ఎమ్మెల్యే వేనపల్లి చంద్రారావు, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.